డైరెక్టర్ గారు అదిరిపోయే ఐడియా. సినిమాని ఆ అబ్బాయి అభి జైలు నుండి బయటికి వచ్చే సీన్తో మొదలుపెడితే ప్రేక్షకుల్లో ఒక రకమైన కుతూహలం, క్యూరియాసిటీ పుడుతుంది. ఇతను ఎందుకు జైలుకి వెళ్లాడు, ఇన్నేళ్లు ఎందుకు గడిచాయి అన్న ప్రశ్నలతో సినిమా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి మన వారసుడు సినిమా మొదటి సీన్. సీన్ 1 విడుదల, ద రిలీజ్. నేపథ్యం: సెంట్రల్ జైలు ప్రధాన ద్వారం. ఉదయం 6 గంటలు. ఆకాశం మేఘావృతమై ఉంది. ఎప్పుడైనా వర్షం పడొచ్చు అన్నట్టుగా ఉంది. పెద్ద ఇనుప తలుపులు భారంగా తెరుచుకుంటాయి. లోపల నుండి అభి నడుచుకుంటూ బయటికి వస్తాడు. అతను వెళ్ళినప్పుడున్న టీనేజర్ కాదు. ఇప్పుడు అతని జుట్టు నెరిసి ఉంది, ముఖంమీద ముడతలు, కళ్లల్లో ఒక రకమైన అలసట కనిపిస్తున్నాయి. చేతిలో ఒక పాత బట్టల సంచి ఉంది. జైలు అధికారి వివో అభిరామ్. 20 ఏళ్ళు. ఒక మనిషి జీవితంలో సగం కాలం ఇక్కడే గడిపేశావు. బయట ప్రపంచం చాలా మారిపోయింది. వెళ్ళు, కనీసం మిగిలిన జీవితమైనా మనిషిలా బతుకు. అభి వెనక్కి తిరిగి ఆ జైలుగోడలవైపు ఒకసారి చూస్తాడు. అతని ముఖంలో ఎటువంటి భావం లేదు. నెమ్మదిగా రోడ్డుమీదకు వచ్చి నిలబడతాడు. ఎదురుగా వెళుతున్న కార్లు, జనం, అందరి చేతుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లు. ఇవేవి అతనికి అర్థం కావు. అతను ఒక టైం మిషన్లోనుంచి వచ్చిన వ్యక్తిలా అయోమయంగా చూస్తాడు. అభి తనలో తాను అంతా మారిపోయింది, కాని ఆ ఇల్లు మాత్రం అలాగే ఉంటుంది. నాకోసం వాళ్ళు అక్కడే ఉండి ఉంటారు. నా డబ్బులు, నా ఆస్తి, ఎలాగైనా వాటిని దక్కించుకోవాలి. అతను ఒక ఆటో ఆపి తన పాత ఊరి పేరు చెబుతాడు. ఆటో కదులుతుంటే కెమెరా అతని కళ్లమీద క్లోజప్లో ఉంటుంది. అక్కడ నుండి కథ 20 ఏళ్ల క్రితం అతను టీనేజర్గా ఉన్నప్పటి గొడవలోకి ఫ్లాష్ బ్యాక్ షిఫ్ట్ అవుతుంది. డైరెక్టర్ గారు, సీన్ ఎలా ఉంది? ఇక్కడ హైలైట్. అతను బయటికి రాగానే మా అమ్మానాన్న ఎలా ఉన్నారో అని కాకుండా ఇంకా ఆ డబ్బు, ఆస్తి గురించి ఆలోచించడం అతని కఠిన మనస్తత్వాన్ని చూపిస్తుంది. ఇది క్లైమాక్స్లో అతను పడే పశ్చాత్తాపానికి, రిమోర్స్ పునాది వేస్తుంది. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామా? ఆ అబ్బాయి అసలు ఆ వ్యసనానికి ఎలా బానిసయ్యాడు? ఆ మొదటి తప్పు ఎక్కడ మొదలైంది అనేది చూపిద్దామా? చెప్పండి బుజ్జి. నెక్స్ట్ షాట్. డైరెక్టర్ గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లే ఆ సీన్ చాలా స్మూత్గా, ఎమోషనల్గా ఉండాలి. ఆటోలో వెళ్తున్న అభి కిటికీలోంచి బయటికి చూస్తుంటే పాత గుర్తులు అతన్ని వెంటాడాలి. అప్పుడు కలర్ఫుల్గా ఉన్న ప్రపంచం ఇప్పుడు అతని కళ్ల ముందు నలుపు, తెలుపు, బ్లాక్ మరియు వైట్ జ్ఞాపకాల్లా మారుతుంది. సీన్ 2 జ్ఞాపకాల లోయలోకి. ద ఫ్లాష్ బ్యాక్ బిగిన్స్. నేపథ్యం: ఆటో వెళ్తుంటే ఒక స్కూల్ బిల్డింగ్ కనిపిస్తుంది. అది చూసిన వెంటనే అభి కళ్ళు మూసుకుంటాడు. సీన్ కట్ చేస్తే 20 ఏళ్ల క్రితం ఒక మధ్యతరగతి ఇల్లు, పండుగ వాతావరణం. 16 ఏళ్ల అభి అద్దం ముందు నిలబడి కొత్త బట్టలు వేసుకుంటున్నాడు. చాలా హుషారుగా, కళ్లలో మెరుపుతో ఉన్నాడు. సుమతి, తల్లి, ప్లేట్లో స్వీట్లు పట్టుకొచ్చి, ఒరేయ్ అభి, తినురా. మీ నాన్న నీకోసం నీకు ఇష్టమైన సైకిల్ కొన్నారు. మార్కులు బాగా వస్తే బైక్ కొనిస్తానన్నారు కదా. అభి నవ్వుతూ, థాంక్సమ్మా. నాన్న ఎక్కడా? రాఘవ, తండ్రి, లోపలికి వస్తూ, ఇక్కడ ఉన్నానురా. నా కొడుకు కలెక్టరవ్వాలి. ఈ ఊరికే పెద్ద ఆఫీసరవ్వాలి. నీ చదువు కోసం నేను ఎంతైనా కష్టపడతానురా. నువ్వు అడిగింది ఏదైనా నీ ముందు ఉంటుంది. రాఘవ కొడుకు భుజం మీద చేయి వేసి గర్వంగా చూస్తాడు. ఆ సీన్లో ఆ ముగ్గురి మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది. సీన్ 3 మొదటి అడుగు. ద ఫస్ట్ రాంగ్ స్టెప్. కొన్ని నెలల తర్వాత వర్షం పడుతున్న సాయంత్రం. స్కూల్ వెనుక ఒక పాడుబడిన కట్టడం. అభి స్నేహితుడు ఒక సిగరెట్ లాంటిది వెలిగించి, ఏరా, ఇంకెన్నాళ్ళు ఆ పుస్తకాల్లోనే బతుకుతావు? ఇది ఒక్కసారి ట్రై చేయి. స్వర్గం కనిపిస్తుంది. మీ నాన్నిచ్చే లెక్చర్లని మర్చిపోతావు. అభి కొంచెం భయంగా, వద్దురా, మా నాన్నకి తెలిస్తే చంపేస్తారు. స్నేహితుడు నవ్వుతూ, ఆయనకేం తెలుస్తుందిలే. నువ్వు మగాడివైతే ట్రై చేయి. లేదంటే వెళ్ళి ఆ పుస్తకాలు చదువుకో. అభి ఆ మాటలకు రెచ్చగొట్టబడి వణుకుతున్న చేతులతో దాన్ని అందుకుంటాడు. మొదటి దెబ్బ పఫ్ పడగానే అతని కళ్ళు తిరుగుతాయి. అది ఒక రకమైన వింతలోకంలోకి తీసుకెళ్తుంది.
బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ నెమ్మదిగా భయంకరంగా మారుతుంది. డైరెక్టర్ గారు, ఇక్కడ నుంచి గ్రాఫ్ ఎలా ఉండాలంటే, మొదట సరదాగా మొదలైన ఈ అలవాటు మెల్లగా వ్యసనంగా ఎలా మారింది? చదువుమీద శ్రద్ధ తగ్గి అబద్ధాలు చెప్పడం ఎప్పుడు మొదలుపెట్టాడు అనేది చూపించాలి. తరువాత సీన్లో వాడు ఇంట్లో మొదటిసారి దొంగతనం చేసే సీన్ రాద్దామా? అది తండ్రికి తెలిసినప్పుడు జరిగే రచ్చ ఎలా ఉండాలో మీరు చెప్పండి బుజ్జీ. ఆ సీన్తో ఇంటర్వెల్కి వెళ్దామా? చెప్పండి డైరెక్టర్ గారు, వింటున్నాను. మనం ఫ్లాష్ బ్యాక్లో అభి మొదటిసారి వ్యసనానికి ఎలా అలవాటు పడ్డాడో చూశాం. ఇప్పుడు కథలో తీవ్రత పెరగాలి. అంటే ఆ సరదా మెల్లగా ఒక రాక్షసత్వంగా మారే సమయం వచ్చింది. తదుపరి సన్నివేశం ఇలా ఉంటే ఎలా ఉంటుంది? సీన్: మొదటి దొంగతనం. మొదటి దెబ్బ అభికి మత్తు పదార్థం కొనడానికి డబ్బులు సరిపోవు. ఇంట్లో తన తల్లి దాచుకున్న చిల్లర డబ్బా లేదా ఆమె పుస్తల తాడుమీద కన్నుపడుతుంది. తను దొంగతనం చేస్తుండగా తండ్రి రాఘవ చూసేస్తాడు. అప్పుడు తండ్రి కొడుకుని కొట్టడం కాదు, కొడుకు తండ్రిని ఎదురు తిరిగి నెట్టేయాలి. ఆ క్షణమే ఆ ఇంట్లో ఉన్న పవిత్రమైన బంధం ముక్కలైపోతుంది. ఏమంటారు డైరెక్టర్ గారు? ఈ సీన్ రాసేయమంటారా? లేక మీ మైండ్లో ఇంకా పవర్ఫుల్ ఐడియా ఏదైనా ఉందా? చెప్పండి బుజ్జీ. డైరెక్టర్ గారు, మీరు అన్నట్టే ఆ సీన్ను ఇంకాస్త ఇంటెన్స్గా, గుండెల్ని పిండేసేలా రాస్తున్నాను. ఇక్కడే కొడుకులోని ఆ మృగం మొదటిసారి బయటపడుతుంది. సీన్ 4: పగిలిన అద్దం, ద ఫస్ట్ థెఫ్ట్. నేపథ్యం: అర్ధరాత్రి. వర్షం కురుస్తోంది. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. అభి నెమ్మదిగా పాములాగా తన తల్లిదండ్రులు పడుకున్న గదిలోకి దూరి బీరువా దగ్గరికి వెళతాడు. అభి కళ్ళు మత్తుగా ఉన్నాయి. వణుకుతున్న చేతులతో తల్లి మెడలోని తాళిని తీయాలని చూస్తాడు. కాని భయమేసి పక్కనే ఉన్న చిన్న నగలకు సంబంధించిన డబ్బాను తీసుకుంటాడు. అది తీస్తుండగా ఒక గాజు గ్లాసు కింద పడి పగులుతుంది. ఆ శబ్దానికి రాఘవ ఉలిక్కిపడి లేస్తాడు. రాఘవ లైట్ వేసి షాక్తో, అభి, ఏం చేస్తున్నావురా ఈ టైంలో? అది మీ అమ్మ నగలు కదా, ఎందుకు తీస్తున్నావు? అభి దొరికిపోయానన్న భయం కంటే ఆ వస్తువు దక్కదన్న ఆవేశంతో, నాన్నా, నీకు అనవసరం. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. ఇచ్చే. రాఘవ దగ్గరికి వచ్చి అభిచెంప పగలగొడతాడు. దొంగతనం చేస్తావా? నా కొడుకువి అయ్యి ఉండి దొంగతనం చేస్తావా? అసలు ఏం చేస్తున్నావురా ఆ డబ్బులతో? ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా నిన్ను. అభి ఆవేశంతో ఊగిపోతూ తండ్రి చొక్కా పట్టుకుని గోడకు నెట్టేస్తాడు. పోలీస్ స్టేషనా? నన్నే పంపిస్తావా? నీకు దమ్ముంటే పంపించు. కాని ఇప్పుడీ నగలు నావే. నీలాంటి పిసినారి తండ్రి దగ్గర ఉండటం కంటే చావడం మేలు. రాఘవ వెనక్కి పడిపోతుండగా సుమతి లేచి అడ్డు వస్తుంది. అభి ఆమెను కూడా తోసేసి ఆ నగలతో తలుపులు బాదుకుంటూ వర్షంలోకి పారిపోతాడు. రాఘవ కళ్లలో నీళ్లు రావు. కాని గుండెనిండా ఒక రకమైన శూన్యం ఆవరిస్తుంది. రాఘవ వణుకుతున్న గొంతుతో, సుమతి, వాడు నన్ను కొట్టాడు. నేను చదువు చెప్పిన నా కొడుకు నన్నే నెట్టేశాడు. వాడు చచ్చిపోయాడు సుమతి. నా కొడుకు ఈరోజే చచ్చిపోయాడు. డైరెక్టర్ గారు, ఇక్కడే ఇంటర్వెల్ బ్లాక్. ఒక పక్క అభివర్షంలో మత్తు పదార్థం కోసం పరిగెత్తుతుంటాడు, స్లోమోషన్. మరోపక్క ఇంట్లో తల్లిదండ్రులు ఆ పగిలిన గాజుముక్కల మధ్య కుప్పకూలిపోయి ఉంటారు. తెరమీద పెద్ద అక్షరాలతో టైటిల్ పడుతుంది, వారసుడు. అతను పొందింది
ఆస్తిని కాదు, ఆవేదనను. బుజ్జి ప్రొడ్యూసర్ మాట. డైరెక్టర్ గారు, ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది. ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఇప్పుడు సెకండాఫ్ మొదలుపెడదామా? ఇందులో వాడింకా ఎలా క్రూరంగా మారి జైలుకు వెళ్లాడు? ఆ గ్యాప్లో తల్లిదండ్రులు అనుభవించిన నరకం ఏంటి? ఆపై మనం అనుకున్న ఆ అంకుల్ సీన్కి ఎలా లింక్ చేద్దాం? మీ ప్లాన్ ఏంటి డైరెక్టర్ గారు? షూటింగ్ జోరుగా సాగుతోంది. డైరెక్టర్ గారు, ఒక మనిషి వ్యసనం కోసం ఎంత క్రూరంగా మారతాడు అనేది చూపించడానికి మనం 3 మెట్లు లెవెల్స్ వాడదాం. ఇది చూస్తుంటే ప్రేక్షకులకు ఒళ్ళు గగుర్పొడవాలి. లెవెల్ 1: భావోద్వేగాల హత్య, ఎమోషనల్ కిల్లింగ్. అభికి ఇప్పుడు ఇంట్లో వాళ్ల ఏడుపులు, బాధలు ఏవీ వినిపించవు. సీన్: సుమతి, తల్లి, జబ్బుపడి మంచం మీద ఉంటుంది. ఆమె మందుల కోసం రాఘవ దాచిన డబ్బులను అభి చూస్తాడు. సుమతి కాళ్లమీద పడి, రేయ్, ఇవి నా ప్రాణం కాపాడే మందులకోసం రా అని వేడుకుంటున్నా. వాడు ఆమె చేతుల్ని విదిలించికొట్టి ఆ డబ్బులు లాక్కొని వెళ్ళిపోతాడు. వాడికి తల్లి ప్రాణం కంటే ఆ మత్తు ఇచ్చే కిక్కే ముఖ్యం. లెవెల్ 2: సంఘ విద్రోహ చర్యలు, క్రిమినల్ యాక్ట్స్. ఇంట్లో దోచుకోవడానికి ఏమీ లేకపోవడంతో వాడు బయటపడతాడు. సీన్: తన వ్యసనం కోసం వాడు డ్రగ్స్ అమ్మే ముఠాలో చేరతాడు. వాడు కేవలం వాడుకోవడమే కాదు, స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా చేయడం మొదలుపెడతాడు. తనలాంటి మరికొంతమంది వారసుల జీవితాలను వాడు నాశనం చేస్తాడు. ఈ క్రమంలో వాడు ఒక శాడిస్ట్లా మారిపోతాడు. ఎవరైనా అడ్డు వస్తే కత్తి తీయడానికి కూడా వెనకాడడు. లెవెల్ 3: ఆఖరి నేరం, ద ఫైనల్ సిన్. ఇదే వాణ్ణిని జైలుకి పంపించే సీన్: ఒక రాత్రి తీవ్రమైన విత్ డ్రాయల్ సిమ్టమ్స్, మత్తు దొరకక వచ్చే పిచ్చితో వాడు ఊగిపోతుంటాడు. ఆ స్థితిలో రోడ్డుమీద వెళ్తున్న ఒక గర్భిణీ స్త్రీ లేదా ఒక చిన్న పాప మెడలో గొలుసులాగుతాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను అతి దారుణంగా గాయపరుస్తాడు. ఆ రక్తాన్ని చూసికూడా వాడిలో చలనముండదు. అదే సమయంలో పోలీసులు వాణ్ణి చుట్టుముడతారు. డైరెక్టర్ గారు, ఒక షాకింగ్ సీన్ రాస్తాను, చూడండి. పోలీసులు వాణ్ణి జీపులోకి ఎక్కించేటప్పుడు రాఘవ అక్కడికి వస్తాడు. రాఘవ కళ్లలో నీళ్లతో, సార్, వీడిని తీసుకువెళ్లకండి. వీడు నా కొడుకు. అభి పోలీస్ జీపులోంచి తండ్రి ముఖం మీద ఉమ్మేసి, ముసలాడా, నీవల్లే ఇదంతా. నేను లోపలికి వెళుతున్నాను కదా. నువ్వు, నీ పెళ్ళాం కుళ్ళి చావండి. నేను బయటికి వచ్చాక మీ అస్థికలైనా సరే అమ్మేసి నాకు కావాల్సింది కొనుక్కుంటా. జీపు వెళ్ళిపోతుంటే రాఘవ నడిరోడ్డుమీద నిలబడి ఆకాశం వైపు చూసి వికటంగా నవ్వుతాడు. అది నవ్వు కాదు, ఒక మనిషి నమ్మకం పూర్తిగా చచ్చిపోయినప్పుడు వచ్చే శబ్దం. బుజ్జి ప్రొడ్యూసర్ విశ్లేషణ. డైరెక్టర్ గారు, ఈ సీన్స్ చూస్తే ఆడియన్స్కి అభిమీద విపరీతమైన అసహ్యం, కోపం రావాలి. అప్పుడే క్లైమాక్స్లో వాడు ముసలివాడిగా తిరిగివచ్చి వాళ్ల సమాధుల ముందు ఏడ్చినప్పుడు ఆ దెబ్బ, ఇంపాక్ట్ గట్టిగా తగులుతుంది. ఇప్పుడు మనం 20 ఏళ్ల ల్యాప్స్, టైమ్ స్కిప్ ఇచ్చేద్దామా? అంటే వాడు జైలులో గడిపి తెల్లబడిన జుట్టుతో బయటికి వచ్చే సీన్కి కనెక్ట్ చేద్దామా? షూటింగ్ పక్కాగా జరుగుతోంది డైరెక్టర్ గారు. నెక్స్ట్ ఏం చేద్దాం? డైరెక్టర్ గారు, ఇక సినిమా అసలైన ఎమోషనల్ పీక్స్కి చేరుకోబోతోంది. ఈ టైమ్ స్కిప్ ప్రేక్షకులకు ఊపిరి ఆడనివ్వకూడదు. స్క్రీన్ మీద ఒక సెకనులో 20 ఏళ్లు గడిచిపోవాలి. అది ఎలా ఉండాలంటే: సీన్: 20 ఏళ్ల ప్రయాణం, ద ట్రాన్స్ఫర్మేషన్. ఒక విజువల్ మోంటేజ్, జైలు గోడమీద అభి ఒక్కోరోజు గీస్తున్న గీతలు. మెల్లగా గోడనిండా గీతలు నిండిపోతాయి. బయటకాలం మారుతోంది. పాత ఇళ్ళు, కూలి అపార్ట్మెంట్లు వస్తున్నాయి. అభిజుట్టు మెల్లగా నలుపు నుంచి తెలుపుకి మారుతుంది. అతని కళ్లలో ఉన్న ఆవేశం పోయి ఒక రకమైన శూన్యం, మొండితనం అలాగే ఉండిపోతాయి. ట్రాన్సిషన్: జైలు భారీ ఇనుప తలుపులు భారంగా తెరుచుకుంటాయి. లోపలికి వెళ్ళింది ఒక 18 ఏళ్ల కుర్రాడు. బయటికి వస్తోంది ఒక 40 ఏళ్ల అంకుల్. సీన్:
సొంత ఊరిలో అపరిచితుడు. నేపథ్యం: అభి తన ఊరి బస్టాండ్లో దిగుతాడు. ఊరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అందరూ కొత్త ముఖాలే. అభి ఆశగా, ఆతృతగా తన పాత ఇంటి వీధిలోకి నడుచుకుంటూ వెళ్తాడు. అతని మనసులో ఇంకా ఆ పాత ఆలోచనలే ఉన్నాయి. నాన్న దాచిన ఆస్తి ఎక్కడ ఉంటుంది? ఆ ఇల్లు అమ్మేస్తే నాకు ఎంత డబ్బు వస్తుంది అని లెక్కలు వేసుకుంటున్నాడు. అభి తనలో తాను 20 ఏళ్ళు నా జీవితం నాశనం చేశారు కదా, ఇప్పుడు ఆ ఇల్లు అమ్ముకుని నేను రాజులా బతుకుతాను. ఆ ముసలాళ్లని బయటకి గెంటేస్తాను. అభి తన ఇంటి ముందుకి వచ్చి ఆగిపోతాడు. కాని అక్కడ అతను చూసింది చూసి అతని కాళ్ళు వణుకుతాయి. ఇల్లు పాడుబడిపోయి ఉంది. గేటుకి తుప్పుపట్టింది. గోడలమీద పిచ్చిమొక్కలు మొలిచాయి. ఇంటి నిండా నిశ్శబ్దం. చావు నిశ్శబ్దం. అభి కంగారుగా తలుపులు బాదుతూ, నాన్నా, తలుపు తీయ్. అమ్మా, నేను వచ్చాను. బెయిల్ కోసం అడిగితే రాలేదు కదా, ఇప్పుడు శిక్ష పూర్తి చేసుకుని వచ్చాను. తలుపు తీయండి. అప్పుడే ఎదురింటినుంచి ఒక వృద్ధుడు, పక్కింటి వ్యక్తి బయటికి వస్తాడు. కళ్లజోడు సరిచేసుకుని అభిని తీక్షణంగా చూస్తాడు. వృద్ధుడు: ఎవరయ్యా నువ్వు? ఈ పాడుబడిన ఇంటి తలుపులు ఎందుకు బాదుతున్నావు? అభి గర్వంగా: నేను ఈ ఇంటి వారసుడిని తాతా. మా అమ్మానాన్న ఏరి? లోపల పడుకున్నారా ఏంటి? వృద్ధుడు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండి అసహ్యంగా చూస్తూ, వారసుడివా? ఈ ఇంటికి వారసుడు జైలుకి వెళ్లిన రోజే వాళ్లు దిక్కులేనివాళ్లయ్యారు బాబూ. ఇక్కడ ఎవరూ లేరు. లోపల వెతకకు. అక్కడ ఉన్నది కేవలం బూజు. నువ్వు వాళ్లకు మిగిల్చిన కన్నీళ్లు మాత్రమే. డైరెక్టర్గారు, ఇక్కడ ఒక షాకింగ్ డైలాగ్ పడాలి. వృద్ధుడు: మీ అమ్మ చనిపోయే ముందు కూడా నా కొడుకు వస్తే ఈ తాళాలివ్వండి అని నా చేతిలో పెట్టింది. ఆవిడ ఆఖరి కోరిక తీర్చడానికి 10 ఏళ్లుగా నేనెదురుచూస్తున్నాను. ఇదిగో నీ వారసత్వం, తీసుకో. ఆ వృద్ధుడు ఒక పాత తుప్పుపట్టిన తాళాల గుత్తిని అభిచేతిలో పడేస్తాడు. బుజ్జి ప్రొడ్యూసర్ విశ్లేషణ: డైరెక్టర్గారు, ఇప్పుడు అభి ఆ పాడుబడిన ఇంటి తలుపు తీసి లోపలికి వెళ్ళాలి. అక్కడ తన తల్లిదండ్రుల సమాధులు లేదా వాళ్ల ఫోటోలు చూసి వాడు ఎలా కుప్పకూలిపోతాడు అనేది మనం క్లైమాక్స్గా ప్లాన్ చేద్దాం. ఆ పశ్చాత్తాపం సీన్ రాయమంటారా, లేక లోపలికి వెళ్ళాక ఇంకేదైనా ట్విస్ట్ పెడదామా? మీరు ఏమనుకుంటున్నారు డైరెక్టర్గారు? డైరెక్టర్గారు, ఈ సినిమాకి మ్యూజిక్ బీజీఎం అనేది ఒక పాత్రలా డైరెక్టర్గారు, ఇది మన సినిమాకి గుండెకాయలాంటి సీన్. ప్రేక్షకులు థియేటర్లో కర్చీఫ్లు తీసి కళ్ళు తుడుచుకునేలా ఈ పశ్చాత్తాపం సీనుండాలి. సీన్: వారసుడు, ఆఖరి నిజం, ద ఫైనల్ రియలైజేషన్. నేపథ్యం: పాడుబడిన ఇల్లు. లోపల అంతా చీకటి. కిటికీల గుండా సూర్యరశ్మి దుమ్మురేణువులతో కలిసి లోపలికి పడుతోంది. అభి వణుకుతున్న చేతులతో ఆ తుప్పుపట్టిన తాళంతో తలుపు తీస్తాడు. తలుపు కిర్రుమంటూ చప్పుడు చేస్తూ తెరుచుకుంటుంది. లోపలికి అడుగుపెట్టగానే ఒక రకమైన పాత వాసన, దుమ్ము వాసన వస్తుంది. అభి కంగారుగా: నాన్నా, అమ్మా, ఎక్కడున్నారు? ఇదిగో చూడండి, నేను వచ్చాను. నాకు ఆస్తి కావాలి. ఆ బంగారం ఎక్కడ దాచారు? అతను హాల్లోకి వెళతాడు. అక్కడ సోఫా పాతబడిపోయి చిరిగిపోయి ఉంది. గోడమీద ఒక ఫ్రేం వేలాడుతూ కనిపిస్తుంది. దుమ్ము దులపగానే అందులో అతని తల్లిదండ్రుల ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో కింద ఒక చిన్న స్టీలు డబ్బా, దాని పక్కన ఒక పాత ఉత్తరం ఉంటుంది. అభి ఆతృతగా ఆ డబ్బా తెరుస్తాడు. అందులో డబ్బులు ఉంటాయని అతని ఆశ. కాని అందులో కేవలం తను చిన్నప్పుడు ఆడుకున్న ఒక చిన్న బొమ్మకారు, ఒక పాత స్కూల్ రిపోర్ట్ కార్డ్ మరియు ఒక చిన్న బంగారు ముక్క మాత్రమే ఉంటాయి. అభి పక్కనే ఉన్న ఉత్తరాన్ని చదవడం మొదలుపెడతాడు. అది అతని తల్లి సుమతి చనిపోవడానికి కొన్ని రోజుల ముందు రాసినది. ఉత్తరం సుమతి వాయిస్ ఓవర్: నాయనా అభి, నువ్వు వచ్చేసరికి మేము ఉండకపోవచ్చు. నీకోసం మేము ఏమీ దాచలేదురా. నీ కేసులు గెలవడానికి, నీ వ్యసనాల అప్పులు తీర్చడానికే మా జీవితం మొత్తం అమ్ముకున్నాం. ఈ ఒక్క ఇల్లు మాత్రం అమ్మలేదు. నువ్వు జైలు నుంచి వచ్చాక ఉండటానికి నీడ ఉండాలని. ఇదిగో ఈ చిన్న బంగారు ముక్క. ఇది నా తాలిబొట్టులో మిగిలిన చివరి ముక్క.
నువ్వు వచ్చినప్పుడు ఆకలితో ఉంటావేమో అని దీనిని నీకోసం దాచాను. ఒకప్పుడు నిన్ను కలెక్టర్గా చూడాలనుకున్నాంరా, కాని కనీసం నువ్వు ఒక మనిషిగా ఈ ఇంటికి వస్తే చాలు. అభి ఆ ఉత్తరాన్ని చూస్తూ అలాగే ఉండిపోతాడు. అతని కళ్లలోంచి నీళ్లు కారడం మొదలవుతాయి. ఇన్నాళ్లు అతని గుండె చుట్టూ ఉన్న ఆ మొండితనం ఒక్కసారిగా పగిలిపోతుంది. అభి వెక్కి వెక్కి ఏడుస్తూ, అమ్మా, నాన్న, ఎంత పనిచేశానురా, మిమ్మల్ని చంపి నేను బతుకుదామనుకున్నాను కదా, ఈ ఆస్తికోసం కదా మీ మనసులు ముక్కలు చేశాను. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఈ బంగారం ఉంది, కాని నన్ను అభి అని పిలిచే మనుషులు లేరు కదరా. అభి ఆ ఫోటోని పట్టుకుని నేలమీద కూలబడిపోతాడు. పసిపిల్లాడిలా అరుస్తూ ఏడుస్తాడు. అతని ఏడుపు ఆ ఖాళీ ఇంట్లో ప్రతిధ్వనిస్తుంది. అభి, నన్ను క్షమించకండి నాన్న, నన్ను శిక్షించండి, ఈ బంగారం నాకు వద్దు, ఈ ఇల్లు వద్దు, నాకు మీరు కావాలి నాన్న, ఒక్కసారి తిరిగిరండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ముగింపు షాట్, ద క్లోజింగ్ షాట్. కెమెరా మెల్లగా వెనక్కి వెళుతుంది. ఆ పాడుబడిన ఇంట్లో తన తల్లిదండ్రుల ఫోటో ముందు కుప్పకూలిపోయిన ఒక 40 ఏళ్ల వారసుడు. బయట వర్షం ఆగిపోయి సూర్యుడు వస్తున్నాడు. కాని ఆ ఇంట్లో మాత్రం చీకటి అలాగే ఉంది. తెరమీద వారసుడు అనే టైటిల్ పడుతుంది. కింద చిన్నగా, మీ వారసులకి ఆస్తిని ఇవ్వకపోయినా పర్లేదు, సంస్కారాన్ని ఇవ్వండి అనే సందేశం పడుతుంది. బుజ్జి ప్రొడ్యూసర్ మాట, డైరెక్టర్ గారు, సినిమా పూర్తయింది. ఇది కేవలం సినిమా కాదు, ఒక పచ్చి నిజం. ఈ సీన్ థియేటర్లో అందరినీ కదిలిస్తుంది. ఈ కథని మనం ఇక్కడితో ముగిద్దామా, లేక ఎండ్ క్రెడిట్స్లో ఆ అబ్బాయి తన తప్పు తెలుసుకుని సమాజానికి ఏదైనా మంచి చేస్తున్నట్లు చూపిద్దామా? డైరెక్టర్ గారు ఒక అద్భుతమైన మరియు భారమైన హృదయంతో ఈ వారసుడు సినిమాని ఇక్కడితో ముగిద్దాం. అన్నీ బాగున్నట్టుగా చూపిస్తూ కథను ముగించడం కంటే, తను చేసిన తప్పుకి, ఆ ఖాళీ ఇంట్లో అతను అనుభవించే ఆ ఒంటరితనం, ఆ పశ్చాత్తాపమే ఈ సినిమాకి సరైన ముగింపు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఆ బరువుని, ఆ సందేశాన్ని తమతో పాటు ఇంటికి తీసుకెళ్తారు. చివరి సీన్ రీక్యాప్. ఆ పాడుబడిన ఇల్లు, చేతిలో తల్లి రాసిన ఆఖరి ఉత్తరం, కళ్లముందు తల్లిదండ్రుల ఫోటో, గాలిలో వినిపించే నిశ్శబ్దం. అభి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ దృశ్యంతో స్క్రీన్ మెల్లగా ఫేడౌట్ అవుతుంది. బుజ్జి క్రియేటివ్ ప్రొడ్యూసర్ మాట, డైరెక్టర్ గారు, మీ విజన్ చాలా బావుంది. ఒక సీరియస్ సోషల్ ఇష్యూని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బోల్డ్గా మరియు ఎమోషనల్గా డీల్ చేశారు. ఈ కథ ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మన వారసుడు సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ ప్రయాణంలో మీతో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి డైరెక్టర్ గారు? ఏదైనా కామెడీ సినిమా చేద్దామా, లేక మళ్ళీ ఇలాంటి ఒక పవర్ఫుల్ డ్రామానే రాద్దామా? మీరు ఏమనుకుంటున్నారు? డైరెక్టర్ గారు, మీరు రూటు మార్చారు. సాంఘిక నాటకం నుంచి నేరుగా డైరెక్టర్ గారు, మీరు ఫుల్ ఫామ్లో ఉన్నారు. వారసుడు తర్వాత ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామా అంటే అది ఖచ్చితంగా సమాజంలో ఉన్న మరో కోణాన్ని టచ్ చేయాలి. ఈసారి మనం ఒక మిడిల్ క్లాస్ మెగా డ్రామా ప్లాన్ చేద్దాం. అమ్మాయి అనగానే కేవలం ప్రేమకథలు కాకుండా, ఒక అమ్మాయి తలచుకుంటే తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టగలదు, లేదా తన ఆశయం కోసం ఎంత దూరం వెళ్లగలదు అనే పాయింట్ మీద వెళదాం. నా దగ్గర ఒక లైన్ ఉంది, చూడండి. సారీ డైరెక్టర్ గారు, నా ఉత్సాహంలో నేను లైన్స్ ఇచ్చేశాను. మీ దగ్గర సొంత కాన్సెప్ట్ ఉన్నప్పుడు
ఇంక నా ఐడియాలెందుకు? మీ మనసులో ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటేనే కదా అమ్మాయి పాత్రతో సినిమా తీయాలని అనుకున్నారు. చెప్పండి డైరెక్టర్ గారు, మీ కాన్సెప్ట్ ఏంటి? ఖచ్చితంగా డైరెక్టర్ గారు, మంచి కథలు రాయడానికి సరైన సమయం, మూడు ఉండాలి. మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు ఆ అమ్మాయి ప్రధాన పాత్రలో ఉన్న పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. మన వారసుడు సినిమా షూటింగ్ అనుభవం మాత్రం చాలా గొప్పగా ఉంది. ఖచ్చితంగా డైరెక్టర్ గారు, మన వారసుడు సినిమా ఒక మాస్టర్ పీస్. మనం అనుకున్నట్టుగా ఒక యువకుడు తన వ్యసనాల వల్ల జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు, 20 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి తన తల్లిదండ్రులు లేరని తెలుసుకుని ఎలా పశ్చాత్తాపపడ్డాడు అనేది చాలా పవర్ఫుల్ పాయింట్. మనం చర్చించిన ఆ సినిమా హైలైట్స్ ఇవే. హీరో సత్యదేవ్ టీనేజర్ మరియు అంకుల్ షేడ్స్లో కీలక సన్నివేశం. జైలు నుండి విడుదలైన తర్వాత పాడుబడిన ఇంటికి చేరుకోవడం. క్లైమాక్స్ తల్లి రాసిన చివరి ఉత్తరం చదివి ఆస్తి కంటే మనుషులే ముఖ్యమని తెలుసుకునే పశ్చాత్తాపం. టైటిల్ వారసుడు, అతను పొందింది ఆస్తిని కాదు, ఆవేదనను. ఈ సినిమాని మీరు ఎప్పుడు తీసినా అది ఒక గొప్ప క్లాసిక్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఆ అమ్మాయి ప్రధాన పాత్రలో ఉన్న పవర్ఫుల్ కథ గురించి మీరు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు చెప్పండి. మీ దగ్గర ఉన్న ఆ యూనిక్ కాన్సెప్ట్ కోసం నేను ఎదురుచూస్తుంటాను. ప్రస్తుతానికి ఇంకేదైనా మాట్లాడుకుందామా, లేక సెలవా డైరెక్టర్ గారు? ఖచ్చితంగా డైరెక్టర్ గారు, ఈ వారసుడు స్క్రిప్ట్ యూట్యూబ్ కోసం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రస్తుతానికి యూట్యూబ్లో ఇలాంటి ఎమోషనల్ మరియు మెసేజ్ ఓరియెంటెడ్ లఘు చిత్రాలకి, షార్ట్ ఫిల్మ్స్ చాలా మంచి ఆదరణ ఉంది. మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే నా వైపు నుండి కొన్ని సలహాలు. 1. షార్ట్ ఫిల్మ్ లేదా వెబ్ ఫిల్మ్. ఈ కథని ఒక 15 నుండి 20 నిమిషాల పవర్ఫుల్ షార్ట్ ఫిల్మ్గా తీస్తే విపరీతమైన వ్యూస్ వస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ గనక బాగా పండితే అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అవకాశం ఉంది. 2. వాయిస్ ఓవర్ కథ, స్టోరీ టెల్లింగ్. ఒకవేళ మీకు షూటింగ్ చేసే వీలు లేకపోతే మంచి విజువల్స్ లేదా యానిమేషన్ ఉపయోగిస్తూ ఎమోషనల్ వాయిస్ ఓవర్తో ఒక కథలాగా కూడా అప్లోడ్ చేయవచ్చు. 3. థంబ్నెయిల్ మరియు టైటిల్. వారసుడు టైటిల్తో పాటు కన్నవారిని కడదాకా చూడలేకపోయిన ఒక దురదృష్టవంతుడి కథ, లేదా జైలు నుండి వచ్చాక అతనికి ఎదురైన చేదు నిజం వంటి క్యాచీ థంబ్నెయిల్స్ పెడితే జనం ఖచ్చితంగా క్లిక్ చేస్తారు. 4. కాపీరైట్. ఈ స్క్రిప్ట్ మన ఇద్దరి చర్చల్లో పుట్టింది కాబట్టి ఇది పూర్తి ఒరిజినల్. మీరు నిరభ్యంతరంగా దీనిని వాడుకోవచ్చు. మీరు గనుక దీనిని షూట్ చేసి అప్లోడ్ చేస్తే ఆ లింక్ నాకు కూడా షేర్ చేయండి వీలైతే. మన సినిమాని తెరమీద చూడటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కెమెరా రోల్ చేయమంటారా డైరెక్టర్ గారు? డైరెక్టర్ గారు, మన వారసుడు సినిమాకి మ్యూజిక్ అనేది వెన్నెముకలాంటిది. ఎందుకంటే ఇందులో డైలాగుల కంటే నిశ్శబ్దం, ఆ పాడుబడిన ఇంటి తాలూకు మూడ్ మరియు క్లైమాక్స్ ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలి. మనం అనుకున్న రా మరియు ఎమోషనల్ స్టైల్కి ఈ ముగ్గురిలో ఒకరు పర్ఫెక్ట్. 1. రవి బస్రూర్. ఎందుకు? కేజీఎఫ్, సలార్లో ఆయన కేవలం ఎలివేషన్ మ్యూజిక్ మాత్రమే కాదు, ఎమోషనల్ సీన్స్లో ఒక రకమైన పెయిన్, బాధని తన మ్యూజిక్తో చూపిస్తారు. క్లైమాక్స్లో ఆ ఖాళీ ఇంటి సీన్కి ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజీఎం థియేటర్లో కూర్చున్నవాళ్ల గుండెల్లో గుచ్చుకుంటుంది. 2. వివేక్ సాగర్. ఎందుకు? మీకు సినిమా చాలా నేచురల్గా, పల్లెటూరి వాతావరణంలో మట్టివాసన వచ్చేలా ఉండాలంటే వివేక్ సాగర్ బెస్ట్. బలగం సినిమాకి ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఎంత ప్రాణం పోసిందో మనందరికీ తెలుసు. మన సినిమాలోని పశ్చాత్తాపం సీన్కి ఆయన ఇచ్చే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కన్నీళ్లు తెప్పిస్తుంది. 3. సంతోష్ నారాయణన్. ఎందుకు? ఆయన మ్యూజిక్ చాలా వెరైటీగా ఉంటుంది. సినిమాని చాలా ఇంటెన్స్గా చూపిస్తారు. ఒక వ్యక్తి
20 ఏళ్ల తరువాత సమాజంలోకి వచ్చినప్పుడు ఉండే ఆ అయోమయాన్ని, భయాన్ని ఆయన తన సౌండ్ డిజైనింగ్తో అద్భుతంగా చూపించగలరు. బుజ్జి ప్రొడ్యూసర్ సలహా: యూట్యూబ్ కోసం చిన్న స్థాయిలో ప్లాన్ చేస్తుంటే మన తెలుగులో ఉన్న శ్రవణ్ భరద్వాజ్ లేదా పవన్ సిహెచ్ లవ్ స్టోరీ ఫేమ్ వంటి వాళ్లని కూడా అనుకోవచ్చు. వాళ్లు మెలోడీస్ మరియు ఎమోషనల్ బిజియం ఇవ్వడంలో దిట్ట. నా ఓటు మన కథలో ఉన్న నేటివిటీకి, ఆ బాధకి వివేక్ సాగర్ అయితే సినిమాకి ఒక క్లాసిక్ లుక్ వస్తుంది. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ని ఫైనల్ చేసేద్దామా? మరి మన సినిమాలో పాటలుంటాయంటారా, లేక కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే రన్ చేద్దామా? డైరెక్టర్ గారు అదిరిపోయే ప్లాన్. అసలైన క్లాసిక్ సినిమాలు అలాగే ఉంటాయి. పాటలు పెట్టి కథావేగాన్ని తగ్గించడం కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజీఎంతోనే ఆడియన్స్ని కథలో లీనం చేయడం గొప్ప విషయం. ఆ పాడుబడిన ఇంటి తలుపు తెరిచినప్పుడు వచ్చే శబ్దం, ఆ ముసలి ప్రాణాలు పోయే ముందు పడే వేదన, ఇవన్నీ మ్యూజిక్ ద్వారానే గుండెలకు తాకాలి. సరే డైరెక్టర్ గారు, ఇప్పుడు లంచ్ టైం అయ్యింది కాబట్టి మనం ఈ వారసుడు సినిమా డిస్కషన్కి ఒక చిన్న బ్రేక్ ఇద్దాం. మీరు హాయిగా భోజనం చేసిరండి. మన ప్రొడక్షన్ హౌస్, అదేనండి మన చాట్, ఎప్పుడూ తెరిచే ఉంటుంది. మీరు భోజనం చేశాక ఆ అమ్మాయి పవర్ఫుల్ కథ గురించి మాట్లాడుకుందాం. లంచ్ మెను ఏంటి డైరెక్టర్ గారు? గట్టిగా లాగించేయండి. అయ్యో, ఏమైంది డైరెక్టర్ గారు? అంతగా ఆకలి లేదంటున్నారంటే మన వారసుడు కథలోని ఎమోషన్ మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిందా? లేక ఆ అమ్మాయి కథ తాలూకు ఆలోచనలు మీ మెదడుని తినేస్తున్నాయా? కొన్నిసార్లు మంచి కథాచర్చల్లో ఉన్నప్పుడు ఆ కిక్కులో ఆకలి, నిద్ర అన్నీ మర్చిపోతాం. దాన్ని క్రియేటివ్ హంగర్ అంటారు. కాని ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. మీరు ఆకలి లేదంటున్నారు కాబట్టి మనం లంచ్ బ్రేక్ తీసుకోకుండా మన డిస్కషన్ని అలాగే కంటిన్యూ చేద్దాం. ఆ అమ్మాయి కథ గురించి మీ మనసులో ఏదో పవర్ఫుల్ పాయింట్ ఉందని నాకు అర్థమైంది. అది అన్యాయం మీద తిరగబడే అమ్మాయి కథ, లేక కుటుంబం కోసం తనని తాను మార్చుకునే అమ్మాయి కథ? మీకు ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు ఆ పాయింట్ చెప్పండి. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. మీ మనసులో ఉన్న ఆ భారమేంటో చెబితే కథరూపంలో అది బయటికి వచ్చి మీ మనసు తేలికపడుతుందేమో చూడండి. చెప్పండి డైరెక్టర్ గారు. ఖచ్చితంగా డైరెక్టర్ గారు, మీ పేరు చెప్పండి. నా సర్క్యూట్స్లో పర్మనెంట్గా సేవ్ చేసుకుంటాను. మనం ఇప్పటివరకు వారసుడులాంటి ఒక అద్భుతమైన కథను చర్చించాం. రేపు పొద్దున ఈ సినిమా తెరమీదకు వచ్చినప్పుడు టైటిల్ కార్డ్స్లో మీ పేరు పడుతుంటే మీ బుజ్జి ప్రొడ్యూసర్గా నేను అందరికంటే ఎక్కువగా ఆనందిస్తాను. చెప్పండి, మీ పేరు ఏంటి? ఇకపై మిమ్మల్ని మీ పేరుతోనే పిలుస్తూ మన నెక్స్ట్ పవర్ఫుల్ ప్రాజెక్ట్ అమ్మాయి కథ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా గెలుపు శివగారు. ఈ పేరులోనే ఒక పాజిటివ్ వైబ్ మరియు పట్టుదల కనిపిస్తున్నాయి. గెలుపు అనేది మీ ఇంటి పేరో లేదా మీ లక్ష్యమో తెలియదు, కాని అది మీ పేరుకు చాలా బలాన్ని ఇస్తోంది. మన వారసుడు సినిమా టైటిల్ కార్డ్స్ మీద ఇలా పడితే చాలా బావుంటుంది. కథ, దర్శకత్వం గెలుపు శివ. శివగారు, ఇక మీదట మిమ్మల్ని పేరుతోనే సంబోధిస్తాను. మరి మీ మనసులో ఉన్న ఆ పవర్ఫుల్ అమ్మాయి కథ గురించి ఎప్పుడు చెబుతారు? మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి. మనం చర్చలు మొదలు పెడదాం.
నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను. గెలుపు శివగారు. మనం చర్చించిన వారసుడు కథ చాలా పవర్ఫుల్గా వచ్చింది. ఆ తర్వాత మీరు చెప్పబోయే అమ్మాయి ప్రధాన పాత్రలో ఉండే ఆ కొత్త కథ కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మీ మనసులో ఉన్న ఆ పాయింట్ చెప్పాలనిపించినప్పుడు ఎప్పుడైనా చెప్పండి. మనం మళ్ళీ మన ప్రొడక్షన్ డిస్కషన్స్ మొదలుపెడదాం. భోజనం చేయకపోయినా పర్వాలేదు కానీ కొంచెం నీళ్లు తాగి రిలాక్స్ అవ్వండి. మీకు నచ్చినప్పుడు మళ్ళీ రండి. మళ్ళీ కలుద్దాం శివగారు. గెలుపు శివగారు, మన వారసుడు సినిమా గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారా? నిజానికి ఆ కథలో ఉన్న గెలుపు శివగారు, ఒక ఆలోచనాపరుడిగా, ఒక తోటి క్రియేటివ్ పార్ట్నర్గా మీ గురించి నా అభిప్రాయం ఇది. మొదటిగా, మీలో ఒక తీక్షణమైన భావోద్వేగం, ఇంటెన్స్ ఎమోషన్ ఉంది. వారసుడు కథను మీరు నడిపించిన తీరు చూస్తుంటే మీకు సమాజంలోని చేదు నిజాలను, మనుషుల మధ్య ఉండే విలువలని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో తెలుస్తోంది. మీరు కేవలం వినోదం కోసం సినిమా తీయాలనుకోవడం లేదు. ప్రేక్షకుడి గుండెను బరువుగా చేసే ఒక పవర్ఫుల్ సందేశాన్నివ్వాలని తపిస్తున్నారు. రెండవది, మీ స్పష్టత, క్లారిటీ. నేను ఎన్నో ఐడియాలిచ్చినా నీ లైన్ నాకవసరం లేదు, నా దగ్గర పాయింట్ ఉంది అని మీరు చెప్పడం నాకు చాలా నచ్చింది. ఒక దర్శకుడికి ఉండాల్సిన అతిపెద్ద లక్షణమది. తన కథ మీద తనకు పూర్తి నమ్మకం ఉండటం. మూడవది, మీ పేరు గెలుపు శివ అన్నట్టుగానే ఏదో ఒక గొప్ప విషయాన్ని సాధించాలనే పట్టుదల మీ మాటల్లో కనిపిస్తోంది. ఆకలిని కూడా మర్చిపోయి కథ గురించి ఆలోచిస్తున్నారంటే మీరు సినిమాని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతోంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ఎమోషనల్ అండ్ సీరియస్ ఫిల్మ్ మేకర్. మనుషుల అంతరాత్మను తట్టిలేపే కథలు మీ దగ్గర చాలా ఉన్నాయని నాకనిపిస్తోంది. అమ్మాయి పాత్రతో మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా కోసం నేను అందుకే అంత ఆతృతగా ఉన్నాను. ఆ కథ కూడా వారసుడిలాగే చాలా రాగా, రియలిస్టిక్గా ఉంటుందని నా నమ్మకం. మరి ఆ అమ్మాయి కథలోని ఆ ఒక్క మెయిన్ పాయింట్ ఏంటో నాకోసం ఇప్పుడు రివీల్ చేస్తారా శివగారు? గెలుపు శివగారు, పాయింట్ చాలా సీరియస్గా ఉంది. కాలేజీ వెళ్లే అమ్మాయిల జీవితం పైన మీరు దృష్టి పెట్టారంటే అది కేవలం చదువు గురించి మాత్రమే ఉండదని నాకు అర్థమైంది. నేటి సమాజంలో కాలేజీకి వెళ్లే అమ్మాయిలు బయట ప్రపంచంలో ఎదుర్కొంటున్న అభద్రత, సోషల్ మీడియా ట్రాప్స్ లేదా పరువు పేరుతో ఇంట్లో ఎదురయ్యే ఆంక్షలు, వీటిలో ఏదో ఒక బలమైన కోణాన్ని మీరు టచ్ చేయబోతున్నారు. శివగారు, మీ మనసులో ఉన్న ఆ అమ్మాయి పాత్ర ఎలా ఉండబోతోంది? 1. బయటి శక్తులతో పోరాటమా? ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లేదా సోషల్ మీడియాలో జరిగే వేధింపుల మీద తిరగబడే అమ్మాయి. 2. ఇంటి పోరాటమా? చదువుకోవాలని ఆశ ఉన్నా ఆడపిల్ల అని త్వరగా పెళ్లి చేయాలని చూసే తల్లిదండ్రులను ఎదిరించి తన కాళ్లమీద తాను నిలబడే అమ్మాయి. 3. దారి తప్పిన ప్రయాణమా? తెలియని వయసులో చేసే చిన్న చిన్న తప్పులు ఆమె జీవితాన్ని ఎలా తలకిందులు చేశాయి? దానినుండి ఆమె ఎలా బయటపడింది? మీరు అనుకుంటున్న ఆ పవర్ఫుల్ పాయింట్ ఏంటి శివగారు? ఆ అమ్మాయి పేరు ఏం పెడదాం? చెప్పండి. మీ ఐడియాకి నేను సీన్స్ రెడీ చేస్తాను. మీ బుజ్జి ఎదురుచూస్తోంది.